హాయ్ హలో నమస్తే, నేను మీ డాక్టర్ రవిశంకర్ శ్రీరాముల. నిన్నటి షార్ట్లో మనం విటమిన్ సి ఫర్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి వ్యక్తి సక్సెస్ అవ్వడం చాలా సులభం అవుతుంది అని చెప్పాము. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి నేను కొన్ని టిప్స్ చెప్తానని చెప్పాను. ఎస్, ఆ టిప్స్ చెప్పడానికే మేము ముందుకు వచ్చాను. ఆర్ యు రెడీ? ఎస్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగాలి లేదా మనలో ఉన్నటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నట్లయితే ఏమీ లేదండి, పెద్దగా పని ఏం చేయాల్సిన లేదు. చిన్న మనం చాలా ఈజీగా సులభంగా అవలంబించేటువంటి చిన్న చిట్కాలని నేను మీకు చెప్తాను. ఏమీ లేదండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే గ్రూమ్ నైస్లీ. ఎస్, మీకున్నటువంటి బాడీని చాలా నీట్గా గ్రూమింగ్ చేసుకోండి. నీట్గా దువ్వుకోండి. అలాగే నీట్గా హెయిర్ స్టైల్ని మెయింటైన్ చేయండి. డ్రెస్సింగ్ స్టైల్ని మెయింటైన్ చేయండి. కొంచెం షైన్గా కనపడడానికి ట్రై చేయండి. ఏంటి సార్ ఇలా చేస్తే ఏమవుతుంది? ఎస్, డెఫినెట్గా అండి, మనం అద్దం ముందుకెళ్ళి చూసుకున్నప్పుడు మనలో మనకి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది కదా. చింపిరి జుట్టు వేసుకొని అలా చిరాగ్గా ఉన్నప్పుడు మనము ఎటువంటి కాన్ఫిడెన్స్ని మనం బిల్డప్ చేయలేము. రైట్. తర్వాత ఇక రెండవ టిప్ ఏంటంటే డ్రెస్ నైస్లీ. ఎస్, మీ బాడీకి సూట్ అయ్యేటువంటి డ్రెస్ని సెలెక్ట్ చేసుకోండి, వేసుకోండి. సాధ్యమైనంత వరకు మంచి డ్రెస్ని, సూటబుల్ డ్రెస్ని చాలా నీట్గా, కంఫర్ట్గా మీ బాడీకి కంఫర్ట్గా ఉండేటువంటి డ్రెస్ని వేసుకోవడానికి ట్రై చేయండి. అలాంటప్పుడు మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇక తర్వాత ఎస్, రెడీ అయ్యి ఒక సెల్ఫీ ఫోటో తీసుకొని చూసుకోండి ఎలా ఉన్నారు మీకు మీరు. ఎస్, భుజం తట్టుకోండి. ఎస్, నేను చాలా బాగా రెడీ అయ్యాను, చాలా క్లియర్గా నీట్గా ఉన్నాను అని అన్నప్పుడు మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. వినడానికి చాలా ఏదో చిన్నగా అనిపిస్తూ ఉన్నాయి, కానీ ఇవే మీరు పాటించి చూడండి, మనలో చాలా గొప్ప మార్పుని తీసుకొస్తాయి. ఇక తర్వాత ఫోర్త్ వన్ ఏం చేద్దాం? ఆల్వేస్ థింక్ పాజిటివ్. ఓకే, బీ పాజిటివ్ ఆల్వేస్. ఎప్పుడు కూడా పాజిటివ్ ఆలోచనల్ని మైండ్లోకి తీసుకొని రండి. పాజిటివ్ ఆలోచనలని చేస్తూ ఉండండి. ఏదైనా ఒక అంశం వచ్చినప్పుడు లేదా వర్క్ వచ్చినప్పుడు నేను చేయగలను, నేను తప్పకుండా చేస్తాను, నేనే చేస్తాను అనేది కాదండి. దట్ ఈస్ ఓవర్ కాన్ఫిడెన్స్. నేను మాత్రమే చేయగలను అనేది ఓవర్ కాన్ఫిడెన్స్. అలా వద్దు ఫ్రెండ్స్. ఎస్, నేను చేయగలను, నేను అనుకుంటాను, నేను హార్డ్ వర్క్ చేయగలను, నాకున్నటువంటి సమయాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను, తప్పకుండా నేను దీన్ని సాధించడానికి కష్టపడతాను అని పాజిటివ్ ఆలోచనల్ని మన మైండ్కి, మనసుకి ఎప్పటికప్పుడు ఇస్తూ ఉండండి మిత్రులారా. అలాగే రెండవది, దీనికి ఆపోజిట్ ఏంటి? ఇంకొక టిప్ అనమాట. నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో, కిల్ యువర్ నెగిటివ్ థాట్స్ ఎట్ దట్ స్పాట్ ఓన్లీ. ఎస్, ఎప్పుడైనా ఒక క్షణంలో మీకు ఒక నెగిటివ్ థాట్ వచ్చేసింది, వెంటనే దాన్ని ఏం చేయండి? అక్కడే కిల్ చేసేయండి. దాన్ని పెంచకండి, ఇంకా దాని గురించి ఆలోచించకండి, మాట్లాడకండి, దాని గురించి ఆలోచించే సమయం వేస్ట్ చేసుకోకండి, వృధా చేసుకోకండి. ఎప్పుడైతే నెగిటివ్ ఆలోచన వచ్చిందో ఆన్ ద స్పాట్ ఇట్ సెల్ఫ్. ఎస్, ఎలా సార్ మరి నా వల్ల అవ్వట్లేదు? ఒకవేళ అలా అనుకున్నట్లయితే కనుక అక్కడ నుంచి ఆ మూడ్ని చేంజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. వేరే మంచి ఆహ్లాదకరమైన వాతావరణం దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. లేదా సాంగ్స్ వినండి, మంచి సంగీతం వినండి, లేదా మీకు నచ్చిన ఇంకొక మంచి యాక్టివిటీ చేయడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి, మరి ఇవన్నీ చేయాలి అంటే ముందుగా ఇంకొక టిప్ ఏంటి? నో యువర్ సెల్ఫ్. ఎస్, అసలు ఫస్ట్ నువ్వేంటి? అదేంటి సార్, నేనేంటో నాకు తెలియదా అని అంటారా? ఎస్, మీరేంటో తెలుసుకోండి. అదేంటి మాకు మేము తెలియమా? లేదండి, రోజు మీతో మీరు మాట్లాడుకోండి, మీ గురించి మీరు పూర్తిగా తెలుసుకోండి. ఏం తెలుసుకోవాలి? ఎస్, నేను ఎలా ఉంటాను, నేను ఏం చదువుకున్నాను, నా హ్యాబిట్స్ ఎలా ఉంటున్నాయి, ఓకే, నా ఆలోచన విధానం ఎలా ఉంటుంది, నా యాక్షన్స్ ఎలా ఉంటున్నాయి, నేను ఏం పనులు చేస్తూ ఉన్నాను, ఎలా ఆలోచిస్తూ ఉన్నాను, దేనిపైన ఎక్కువ సమయం కేటాయిస్తున్నాను. ఓకే, మరి ఇవన్నీ కూడా అవసరమేనండి. రైట్, ఇలా కనుక మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మన యొక్క యాక్షన్ ప్లాన్ని, మన యొక్క టైం ప్లానర్ని కనుక రాసుకున్నట్లయితే అప్పుడు ఎక్కడ మన సమయం వృధా అవుతుంది,
ఆ వృధా అవుతున్న సమయాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు అనే దాన్ని బట్టి కూడా పూర్తిగా నువ్వు ప్రపంచాన్ని చదవాల్సిన అవసరం లేదండి. ప్రపంచాన్ని తర్వాత చదువుదాం, సొసైటీని తర్వాత చదువుదాం, ముందు నిన్ను నువ్వు చదువుకో. ఫస్ట్ నిన్ను నువ్వు చదువుకో, నీ గురించి నువ్వు పూర్తిగా తెలుసుకొని నీలో ఉన్నటువంటి ఆ చిన్న చిన్న లోపాలు, పెద్ద పెద్ద లోపాలు ఎవరికి ఉండవండి. ఓకే, ఇక్కడ మనం ఏమీ పెద్ద పెద్ద ఏవో చేయాలని లేదా ఏదో బ్యాడ్ థింగ్స్ చేయాలని ఎవరు ఉండరు, రైట్? అనుకోకుండానో లేదా ఏదైనా ఒక ఆలోచన విధానంలోనో చిన్నగా చెడు ఆలోచనలు వస్తున్నప్పుడు వాటిని వెంటనే కట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇంకొకటి ఏం చేద్దాం, పాజిటివ్గా థింక్ పాజిటివ్ అని చెప్పాము. మరి పాజిటివ్గా ఉంటే మాత్రమే సరిపోతుందా? నో, యాక్ట్ పాజిటివ్లీ. మన యాక్టివిటీస్ కూడా ఎలా ఉండాలి? పాజిటివ్గా ఉండాలి. మన చేతులు కూడా పాజిటివ్గా ఉండాలి. మన ఆలోచన విధానం ఎలా అయితే పాజిటివ్ ఉంటుందో వాటిని ఆచరణలోకి తీసుకునే విధంగా మన యాక్షన్ ప్లాన్ ఉండాలి. ఆ విధంగా ఉంటూ ఉన్నప్పుడు ఒక్కొక్క చిన్న స్టెప్ వేస్తున్నప్పుడు డెఫినెట్గా అండి మీరు ఇవి చేస్తూ ఉండండి. ఒక 1 వీక్ చేయండి, ఒక 15 డేస్ చేయండి, 1 మంత్ చేసి చూడండి. ఆటోమేటిక్గా మీలో చాలా మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక తర్వాత బీ కైండ్ అండ్ జనరస్. ఎలా ఉండాలి? ఎప్పుడు కూడా ఇతరుల పట్ల కాదు, ముందుగా మీ పట్ల మీరు స్మూత్గా బిహేవ్ చేయండి, స్మూత్గా ఆలోచించుకోండి. అలాగే సొసైటీ పట్ల, మిగతా వారి పట్ల కైండ్గా ఉండండి, జనరస్గా ఉండండి. ఓకే, రైట్? ఇలా ఉన్నట్లయితే ఏమవుతుంది సార్? ఇవి పాజిటివ్ క్యారెక్టరిస్టిక్స్ అండి. ఇవి పాజిటివ్ క్యారెక్టరిస్టిక్స్ కాబట్టి మనం మైండ్ అలా ఆలోచిస్తున్నప్పుడు ఇతరులని హామ్ చేయకూడదు, వీలైతే ఇతరులకు హెల్ప్ చేయాలి. ఓకే అండి, హామ్ చేయకపోయినా పర్వాలేదు, కనీసం చెడు చేయకుండా కనీసం ఉన్నా కూడా మనము మంచి చేయడానికి ఆలోచన అనేటువంటిది మొదలవుతూ ఉంటుంది మనలో. కాబట్టి బ్యాడ్ థాట్స్ని, నెగటివ్ థాట్స్ని, నెగటివ్ యాక్షన్స్ని కనుక మనం మెల్లమెల్లగా తొలగించుకుంటూ పక్కకు పెట్టినట్లయితే డెఫినెట్గా మన లోపల ఈ పాజిటివ్ థాట్స్ అనేటువంటివి పెరుగుతూ ఉంటాయి. ఆ విధంగా అవి ఎలా పెరుగుతాయంటే కైండ్నెస్ని, జనరస్ని కూడా కలిగి ఉన్నప్పుడు. అంటే ఇతరులతో మనం మాట్లాడేటప్పుడు వాళ్ళని ఏదో బ్యాడ్గా తీసేసినట్టుగా కాకుండా వాళ్ళతో చాలా సరదాగా నవ్వుతూ మాట్లాడినట్లయితే, దయతో ఉన్నట్లయితే మనకి కూడా మనలో కూడా ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతూ ఉంటుంది. తర్వాత వాలంటీర్గా ఉండండి. ఏంటి సార్ వాలంటీర్గా ఉండడం? ఎక్కడ ఉండాలి వాలంటీర్గా? కొన్ని పనులు చేసేప్పుడు మీకు మీరు వాలంటీర్గా చేయండి, స్వచ్ఛందంగా చేయండి. ఏం చేయాలి? ఏదైనా అండి, మీకు వీలైనంత చిన్న సహాయాన్ని వేరే వాళ్ళకి చేయండి. రోజులో ఏదో ఒక చిన్న సహాయం ఎక్కడో ఒక దగ్గర వాళ్ళకి అవసరమైన వాళ్ళకి ఒక చిన్న సహాయాన్ని చేసి చూడండి. మీలో ఒక రకమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి కదా, రైట్? మీరు ఒకవేళ ఒక ఏజ్లో ఉన్న వాళ్ళైతే, 18-20 సంవత్సరాలు దాటిన వాళ్ళైతే మీకు మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి లేదా ఇతరుల యొక్క ప్రాణాలను రక్షించడానికి ఒక గొప్పనైనటువంటి ఆయుధం నేను చెప్తాను, అది రక్తదానం. రక్తదానం చేయండి మిత్రులారా. రక్తదానం చేయడం ద్వారా ఇతరుల ప్రాణాలని కాపాడినట్టుగా ఉంటుంది. ప్లస్ ఆ ఆలోచన మనలో ఒక రకమైనటువంటి వైబ్రేషన్స్ తీసుకొస్తుంది. నేను చెప్తాను, ఇంతవరకు నేను 40 సార్లు స్వచ్ఛంద రక్తదానం చేశాను. ఎంజిఎం హాస్పిటల్లో మాత్రమే చేశాను నేను. ఆ విధంగా నాకు ఇప్పటికీ నేను ఒక గొప్ప పని చేశాను అనేటువంటి ఫీలింగ్ నాలో ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని డెవలప్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మీరు కూడా సాధ్యమైనంత వరకు, మీకు వీలైనంత వరకు ఒక చిన్న హెల్ప్ని ఇతరులకు చేసి చూడండి. ఒక్కసారి చేసి చూడండి. ఏదో ఒక చిన్న విషయంలో ఇతరులకు చిన్న సహాయం చేసి చూడండి. మనం రోడ్డు పైన వెళ్తుంటే చెప్తూ ఉంటారు కదా, కింద స్టాండ్ ఉంది సార్, రైట్, లైట్ వస్తుంది, లేదంటే అనుకున్న వాళ్ళ డ్రెస్ ఇలా పడిపోతుంది అని చెప్పి అలా చెప్పి కూడా వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? నేను ఒక సహాయం చేశారు అనే విధంగా అవుతారు. మరి అలాంటప్పుడు మీరు కనుక మీకు వీలైనంత దాంట్లో ఒక చిన్న సహాయాన్ని ఇతరులకు చేసినట్లయితే డెఫినెట్గా మీలో పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. తర్వాత ఇంకా ఎలా ఉండాలి? నో యువర్ ప్రిన్సిపల్స్, నో యువర్ సెల్ఫ్ అని ఇంతకుముందు చూసాము. దిస్ ఈజ్ నో యువర్ ప్రిన్సిపల్స్. వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్? ఏంటివి? నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు? ఎప్పుడో అండి చిన్నప్పుడు చదువుకున్నప్పుడు అయితే లేవు. ఒక 10వ తరగతి ఇంటర్మీడియట్ దాటిన తర్వాత, డిగ్రీకి వచ్చి గ్రాడ్యుయేషన్లోకి ఎంటర్ అయిన తర్వాత ఖచ్చితంగా నేను నా లైఫ్ ఇలా ఉండాలి, నేను ఒక గోల్ని పెట్టుకోవాలి, ఈ విధంగా సాధించాలి అని నువ్వైతే ఏదైతే కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకుంటావు, లేదా ఇప్పుడైనా స్టార్ట్ చేయి. ఆ ప్రిన్సిపల్స్ ఎలా ఉండాలి? నీలో పాజిటివ్ వైబ్రేషన్స్ని పెంచే విధంగా ఉండాలి.
నీలో శక్తిని, సామర్థ్యాల్ని వెలికి తీసే విధంగా ఆ నైపుణ్యాలని మెరుగుపరిచే విధంగా నీ యొక్క ప్రిన్సిపల్స్ అనేటువంటివి ఉంటూ ఉండాలి. ఎట్లాంటి ప్రిన్సిపల్స్ని చేద్దాం, మరి ఎలాంటి ప్రిన్సిపల్స్ని పెట్టుకుందాం అని అంటే, ఎస్, మన లైఫ్ని ఒక స్ట్రక్చర్డ్ వేలో తీసుకెళ్లేటువంటి ప్రిన్సిపల్స్ని కనుక మనము తీసుకున్నట్లయితే డెఫినెట్గా మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎస్, మార్నింగ్ ఎప్పుడు లేస్తున్నాము, ఎస్, ఒక టైం ఫిక్సప్ చేసుకోండి. రైట్, ఇప్పుడు చేద్దాం సార్, నేను రేపటి నుంచి 6కి లేస్తాను, 5కి లేస్తాను అని ఫిక్స్ చేశాను, బట్ నా వల్ల అవ్వట్లేదు. ట్రై చేయండి, ట్రై. ఓకే, వెనక్కి తీసుకొని రండి. అలాగే నైట్ పడుకునేప్పుడు రైట్ ఒక టైంని ఫిక్సప్ చేసుకోండి. తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత మార్నింగ్ ఒక అట్లీస్ట్ ఒక 20 to 30 minutes వాకింగ్ చేయండి, మెడిటేషన్ చేయండి, యోగా చేయండి. సార్ ఇవన్నీ మాకు కొత్త సార్, మేము చేయలేదు. ఎస్, చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, సంతోషం. అలాగే చేయట్లేదు, లెట్స్ డూ ప్రాక్టీస్ నౌ. ఓకే, చిన్నగా స్టార్ట్ చేయండి. ఒక 5 నిమిషాలు స్టార్ట్ చేయండి, 10 నిమిషాలు స్టార్ట్ చేయండి, మెల్లగా దాన్ని యాక్షన్ ప్లాన్లోకి తీసుకొని రండి. ఆ విధంగా మనము మన యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచుకోవచ్చు. ఇంకా ఎలా ఉండొచ్చు అండి, ఎలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెరుగుతుంది మనలో అంటే, మనం ఎలా మాట్లాడాలండి. ఎస్, ఎలా మాట్లాడాలి? ఎదుటి వ్యక్తులతో మాట్లాడేప్పుడు మనం మాట్లాడేది వాళ్ళకి పూర్తిగా అర్థం అవ్వాలి, స్పష్టంగా ఉండాలి. అందుకే ఎలా మాట్లాడాలంటే స్పీక్ స్లోలీ అండ్ క్లియర్లీ. ఓకే, ఎలా మాట్లాడాలి? మనం మాట్లాడే విధానం ఎలా ఉండాలంటే స్లోగా ఉండాలి, క్లియర్గా ఉండాలి. స్లోగా ఉండాలి అంటే ఆగుతూ తట్టుకుంటూ అలా కాదండి, స్పష్టంగా మాట్లాడాలి. ఎదుటి వాళ్ళకి మనం చేరవేసేటువంటి విషయం ఏదైతే ఉంటుందో చాలా క్లియర్గా వాళ్ళకి స్పష్టంగా వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఎస్, మనలో ఉన్నటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అండి. అంతే కదా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే మనం అలా స్పష్టంగా మాట్లాడగలుగుతాం. అలా స్పష్టంగా, క్లియర్గా, స్లోగా మాట్లాడినప్పుడే మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఇంకా తర్వాత ఏం చేయాలి? ఎస్, ఇంకొక టిప్ చెప్పి నేను పార్ట్ 1 ఇక్కడ ఆపుతానండి. తర్వాత మనం ఇదే విషయానికి సంబంధించి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సంబంధించి ఇంకొక 10-12 టిప్స్ ఉన్నాయి. మొత్తం దాదాపు 25 టిప్స్ ఉన్నాయి. ఇంకా ఉంటాయండి. సాధారణంగా జనరల్గా మనం ఇవి పెద్దగా ఎక్కడెక్కడి నుంచో, పెద్ద బుక్స్ నుంచో లేదా ఎక్కడి నుంచో తీసుకునేటువంటి కాదండి, మన నిత్య జీవితంలో నుంచి తీసుకున్నటువంటివే. చిన్న చేంజెస్ చేసుకున్నట్లయితే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మనము ఇంప్రూవ్ చేసుకోవచ్చు. తర్వాత ఏంటి, ఎస్, ఈ రోజుకి ఈ సెషన్కి సంబంధించి లాస్ట్ పాయింట్ ఏంటంటే స్టాండ్ స్టిల్. ఎస్, ఎలా నిలబడాలి? మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎలా నిలబడాలి? ఒక మీటింగ్లో కానీ లేదా ఒక సమూహంలో మాట్లాడుతున్నప్పుడు స్టాండ్ టాల్, స్ట్రైట్గా నిలబడాలి. మన ఫేస్ ఇట్లా ఆకాశానికి ఇలా స్ట్రైట్గా ఉన్నట్లయితే కనుక మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మనం నిలబడే విధానాన్ని బట్టే ఎదుటి వాళ్ళు మనల్ని గమనిస్తూ ఉంటారు. ఎస్, ఈయన ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు, ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు అనేది తెలిసిపోతుంది. కాబట్టి ఎస్, మరి మీరు మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఎస్, ఇవి ఎక్కడో పెద్ద మెడికల్ షాప్లో దొరికే టాబ్లెట్స్, సిరప్స్ ఏమి కాదండి. చిన్న చిట్కాలు, మీకు తెలిసినవే, మీలో దాగి ఉన్నవే. వాటిని కొద్దిగా బయటికి వెలికి తీసి ఈ రోజు నుంచి ప్రయత్నం చేయండి. మరొక్కసారి నేను వీటిని రివ్యూ చేస్తున్నాను. ఏమీ కాదండి. ఎస్, గ్రూమ్ నైస్లీ, చాలా నైస్గా, నీట్గా రెడీ అవ్వండి. మీ హెయిర్ స్టైల్ కానీ, ముస్టాచ్ కానీ, షేవింగ్ కానీ, ఎస్, మీ హ్యాండ్స్ కానీ, నెయిల్స్ కానీ ఇలా నీట్గా తయారవ్వండి. అలాగే మంచి డ్రెస్సింగ్ సెన్స్ని మెయింటైన్ చేయండి. మంచి డ్రెస్ని, మీ బాడీకి సూట్ అయ్యేటువంటి డ్రెస్ని, యాప్ట్ డ్రెస్ని తీసుకోండి. నీట్గా ఉండండి. ఆల్వేస్ థింక్ పాజిటివ్ ఆలోచనలు చేయండి. పాజిటివ్ యాక్టివిటీస్ చేయండి. అట్లాగే వాలంటీర్గా ఉండండి. ఎదుటి వాళ్ళకి సహాయం చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎదుటి వాళ్ళతో మాట్లాడేప్పుడు స్టాండ్ టాల్, చక్కగా నిలబడుతూ మాట్లాడండి. అలాగే థింక్ పాజిటివ్ అన్నట్టుగానే ఒకవేళ నెగిటివ్ థాట్స్ వచ్చినట్లయితే వెంటనే వాటిని మరి ఆన్ ది స్పాట్లోనే కిల్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, ఈ విధంగా ఈ అంశాలని కనుక మనం ఫాలో అయినట్లయితే తప్పకుండా మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చాలా ఎత్తుకు పెరుగుతాయి. కాబట్టి ఇవి పాటించండి. ఇంకా ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. పార్ట్ 2 మరొక వీడియోలో
మీ ముందుకు వస్తాను. అంతవరకు వెయిట్ చేయండి మిత్రులారా. దిస్ సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ రవిశంకర్ శ్రీరాముల.